సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇది మన స్టార్టప్ సిరీస్లో ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం అసలు N8N ని ఎలా సెల్ఫ్ హోస్ట్ చేయాలి అని చెప్పి దాని గురించి మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. అండ్ నేను ఈరోజు వీడియోలో టూ డిఫరెంట్ వేస్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు N8N ని కంప్లీట్గా ఫ్రీగా మీ లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకొని దాన్ని లైఫ్ లాంగ్ ఫర్ ఫ్రీ వాడుకోవచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హోస్టింగర్. సో హోస్టింగర్లో మనం ఎలా క్లౌడ్ బేస్డ్ సెల్ఫ్ హోస్టింగ్ అనేది చేయగలుగుతాం అని చెప్పి చూద్దాము. నాకు చాలా మంది కామెంట్ సెక్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ చేశారు, అసలు N8N ని ఎలా మనం సెల్ఫ్ హోస్ట్ చేసుకోవాలో చెప్పన్నా అని. సో ఈరోజు ఈ వీడియోతో మీరు సేమ్ నేను ఏదైతే స్టెప్స్ ఫాలో అవుతానో అవే స్టెప్స్ ఫాలో అయ్యి మీరే ఒక N8N అకౌంట్ని ఫ్రీగా సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మనం N8N ని సెల్ఫ్ హోస్ట్ చేసేది ఎక్కడ అంటే అది render.com. అండ్ ఈ render.comలో ఈ ప్రైజింగ్ అనేది మీరు చూసారు అంటే మీకు 4 టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హాబీ ప్లాన్ అండ్ ప్రొఫెషనల్, ఇలా మనకు మొత్తం 4 ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు చూస్తే హాబీ ప్లాన్ ఈజ్ $0 per month విచ్ ఈజ్ ఫ్రీ. సో ఈరోజు మనం దీంతోనే మనం డిప్లాయ్మెంట్ అనేది చేద్దాం. సో డిప్లాయ్మెంట్ చూసే ముందు మనం ఫస్ట్ దీంట్లో లాగిన్ అనేది అవ్వాలి. సో దానికోసం మనం ఇక్కడ స్టార్ట్ డిప్లాయింగ్ అని చెప్పి క్లిక్ చేద్దాము. అండ్ దెన్ మనకు ఇలాంటి ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి. అండ్ ఒకవేళ మీకు అకౌంట్ లేదు అంటే మీరు సైన్ అప్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, సో నేను గూగుల్తో ప్రొసీడ్ అయిపోతాను. సో దీనిపైన క్లిక్ చేద్దాము. అండ్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మెయిల్కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మీ మెయిల్ని వెరిఫై చేసుకుంటే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు దెర్ ఆర్ 4 ప్లాన్స్. అండ్ దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునేది హాబీ ప్లాన్. సో లెట్స్ క్లిక్ ఆన్ ప్లాన్ అండ్ దెన్ సెలెక్ట్ ప్లాన్. మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అండ్ ఈ ఇంటర్ఫేస్లో మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, ఒక ప్లస్ బటన్. సో దానిపైన క్లిక్ చేయండి. అండ్ దెన్ న్యూ వెబ్ సర్వీస్. అండ్ ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఈ ఇమేజ్ని మీరు రాయాలి. సో ఈ docker.n8n.io అని ఉంది కదా, దీన్ని మనం రాయాలి. అండ్ ఇది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో దీన్ని మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ వన్స్ వీ డూ దిస్, దీన్ని మనం ఇంకా కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ కనెక్ట్. అండ్ ఇక్కడ నేమ్ అనేది అడుగుతుంది, ప్రాజెక్ట్ యొక్క నేమ్. సో నేమ్ దగ్గర నేను యూట్యూబ్ ట్యుటోరియల్ అని నేమ్ చేశాను. అండ్ దెన్ మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తుంది. సో సింగపూర్ సౌత్ ఈస్ట్ ఏషియా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, అదే మనకు దగ్గరలో ఉన్న సర్వర్. అండ్ దెన్ ఇక్కడ మీరు ప్లాన్ దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ $7, $25 ఇలా ఉన్నాయి. బట్ వీల్ ప్రొసీడ్ విత్ ద జీరో ప్లాన్. అండ్ దెన్ ఇక్కడ లెట్స్ క్లిక్ ఆన్ డిప్లాయ్ వెబ్ సర్వీసెస్. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే N8N ఇన్స్టాన్స్ మనం క్రియేట్ చేసామో, ఈ క్రియేట్ చేసింది డిప్లాయ్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ వితిన్ 1 to 2 minutes అది లైవ్లోకి వస్తుంది. అండ్ అప్పుడు మనం మన N8N అకౌంట్ని మనం సెటప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం హాబీ ప్లాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఈ N8N ని 15 minutes కంటే ఎక్కువ వాడకుండా వదిలేస్తే అది ఆటోమేటిక్గా N8N అనేది షట్ డౌన్ అయిపోతుంది. అండ్ ఏదైతే మనం AI ఏజెంట్స్ అవన్నీ క్రియేట్ చేసామో అవన్నీ ఇట్ విల్ బి లాస్ట్. సో దీనికి కూడా ఐ హ్యావ్ ఏ ప్లాన్. అంటే మనం ఒక క్రాన్ మాడ్యూల్ని సెటప్ చేయొచ్చు. సో ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దీనికి కూడా మనం ఒక సొల్యూషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 2 minutes ఈ ప్రాజెక్ట్ అనేది మనకు లైవ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేద్దాము. అండ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కెనాట్ గెట్ అనే ఎర్రర్ అనేది మనం ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే అది వస్తుంది. సో ఒకవేళ మీకు కెనాట్ గెట్ అనే ఎర్రర్ ఏమైనా వచ్చింది అంటే సో డోంట్ వరీ, మనం కాసేపు వెయిట్ చేసి దీన్ని మనం ట్రై చేసామంటే మనకు N8N ఇన్స్టాన్స్ అనేది ఓపెన్ అయ్యి మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక 5 minutes తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను. అండ్ యూ కెన్ సీ మనకు ఇలాంటి N8N పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం మన మెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి స్పెసిఫై చేయాలి. సో లెట్స్ డూ దాట్. అండ్ ఇవన్నీ ఫిల్ చేశాక మనం నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆప్షనల్. సో నేను గెట్ స్టార్టెడ్ అని చెప్పి క్లిక్ చేసేస్తాను. అండ్ దెన్ ఇది కొంచెం ఇంపార్టెంట్ స్టెప్. సో దీంట్లో మీరు ఏం చేయాలి అంటే ఏదైతే మీ మెయిల్ ఉందో ఆ మెయిల్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. అండ్ దెన్ వన్స్ మీరు ఇక్కడ మెయిల్ అనేది స్పెసిఫై చేశాక మీకు ఒక ఫ్రీ లైసెన్స్ కీ అనేది మీ మెయిల్లోకి వస్తుంది. సో ఆ లైసెన్స్ కీని మీరు కాపీ చేసి N8Nలోకి వచ్చి పేస్ట్ చేస్తే మీకు ఏదైతే పెయిడ్ ఫీచర్స్ ఉంటాయో ఆ పెయిడ్ ఫీచర్స్ అన్నీ మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగా వస్తాయి. సో దానికోసం మనం ఇక్కడ సెండ్ మీ అ ఫ్రీ లైసెన్స్ కీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాము. అండ్ దెన్ ఇప్పుడు మనం ఆ మెయిల్ అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకు N8N నుంచి
ఇలా ఒక మెసేజ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఒక లైసెన్స్ కీ అనేది ఇచ్చున్నారు. సో, ఈ లైసెన్స్ కీని మనం కాపీ చేసుకుందాము. అండ్ దెన్ N8 లోకొచ్చి మనం ఇక్కడ ఏదైతే యూట్యూబ్ ట్యుటోరియల్ దగ్గర 3 డాట్స్ ఉన్నాయో, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఎంటర్ యాక్టివేషన్ కీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. సో, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే N8 యాక్టివేషన్ కీ మనం తీసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాము. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్. సో, ఇక్కడ మీరు చూసారంటే లైసెన్స్ ఈస్ యాక్టివేటెడ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే పెయిడ్ ప్లాన్‌లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో లైక్ అన్‌లిమిటెడ్ వర్క్ ఫ్లోస్, అన్‌లిమిటెడ్ ఎగ్జిక్యూషన్స్ అవన్నీ మనం ఈ సెల్ఫ్ హోస్టెడ్ వెర్షన్‌లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజ్ నేను చెప్పినట్టే ఇది ఏదైతే N8 ఇన్‌స్టాన్స్ ఆర్ ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మనం 15 మినిట్స్ కన్నా యూజ్ చేయలేదు అంటే ఇది ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతుంది. అండ్ మీరు ఏదైనా ఏఐ ఏజెంట్స్ గాని ఇంకేమైనా చేసుంటే ఆ డేటా అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం న్యూ బ్రౌజర్‌లోకెళ్ళి ఇక్కడ క్రాన్ జాబ్ అని చెప్పి సెర్చ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు మీకు ఏదైతే ఫస్ట్‌లో ఒక లింక్ కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేసుకోండి. అండ్ లెట్స్ లాగిన్ ఇట్. అండ్ మీరు వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక క్రాన్ జాబ్‌ని మనం సెట్ చేయాలి. సో, అది ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏదైతే క్రియేట్ క్రాన్ జాబ్ ఉందో ఈ క్రియేట్ క్రాన్ జాబ్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ టైటిల్ దగ్గర మీకు ఏదో ఒక నేమ్ అనేది అక్కడ స్పెసిఫై చేసి ఇక్కడ URL దగ్గర మీరు ఇక్కడ N8 లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే URL మీకు కనిపిస్తుందో ఈ URL అనేది మీరు కాపీ చేసుకోవాలి. సో, ఆ URL కూడా మొత్తం కాకుండా ఏదైతే ఇక్కడ యూట్యూబ్ నుంచి render.com దగ్గర ఉందో అక్కడి వరకే మీరు కాపీ చేసి దాన్ని మీరు అగైన్ క్రోన్ జాబ్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ కిందకి స్క్రోల్ చేస్తే ఇది ఎప్పుడు రన్ అవ్వాలి అంటే ఇది ఎవ్రీ 15 మినిట్స్ కి రన్ అవ్వాలి అని చెప్పి ఉంది. బట్ మనం దీన్ని ఎవ్రీ 5 మినిట్స్ కి రన్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేసేద్దాము. అండ్ దెన్ దట్స్ ఇట్. మనం ఇప్పుడు ఇక్కడ చేసింది ఏంటి అంటే మనకు ఏదైతే అక్కడ డిసడ్వాంటేజ్ ఉందో render.com లో దట్ ఈస్ 15 మినిట్స్ మనం ఏదైతే N8 ఉందో దాన్ని మనం యూజ్ చేయకపోతే అది ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అవుతుంది కదా! సో, అందుకు మనం ఒక క్రాన్ జాబ్ అనేది ఇక్కడ సెటప్ చేస్తున్నాము. సో, ఇది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి N8 రన్ చేస్తుంది ఆర్ N8 ట్రిగ్గర్ చేస్తుంది. సో, దీనివల్ల ఏదైతే మన అకౌంట్ ఉందో ఇది లైఫ్ లాంగ్ ఇంకా ఇలా ట్రిగ్గర్ అవుతానే ఉంటుంది. అండ్ మీ అకౌంట్ అనేది లైఫ్ లాంగ్ పోదు. సో, ఇలా మనం ఏదైతే N8 ఉందో దీన్ని ఫ్రీగా మనం వాడుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని మీరు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏదైతే క్రియేట్ అని ఉందో ఈ క్రియేట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేయడానికి ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత మీది ఏదైతే N8 అకౌంట్ ఉందో ఆ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంటే యు ఆర్ కంప్లీట్లీ రైట్. అండ్ ఏదైతే మనం చేసామో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. అండ్ ఒకవేళ మీకు URL అనేది సరిగ్గా రావట్లేదు అంటే అలాంటప్పుడు మీరు ఏదైతే ఇక్కడ URL ఉందో ఈ URL ని మీరు అగైన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి తెలియడానికి ఇక్కడ ఏదైతే ఎడిట్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు టెస్ట్ రన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీనివల్ల మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూస్తాము. సో, లెట్స్ క్లిక్ ఆన్ టెస్ట్ రన్ అండ్ స్టార్ట్ టెస్ట్ రన్. అండ్ వన్స్ మీరు టెస్ట్ రన్ చేసిన తర్వాత మీకు 200 ఓకే అని చెప్పి ఇక్కడ ఏదైతే టెస్ట్ రన్ స్టేటస్ ఉందో వచ్చింది అంటే సక్సెస్ఫుల్ గా మీరు ఏదైతే N8 అండ్ ఈ క్రాన్ జాబ్ ని రెండింటిని మీరు కనెక్ట్ చేసినట్టు. అండ్ ఒకవేళ మీకు 200 బదులు 300 ఆర్ 305 అనేది వచ్చాయంటే మీరు అగైన్ నేను చెప్పినట్టు ఇక్కడ ఏదైతే URL ఉందో ఈ URL ని మీరు అగైన్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే URL మీరు స్పెసిఫై చేస్తున్నారో ఇది కరెక్ట్ గా ఉండాలి. సో, ఇది కరెక్ట్ గా ఉంటేనే మనకు ఏదైతే క్రాన్ జాబ్ గానీ N8 గానీ అవి వర్క్ అవుతాయి. సో, లెట్స్ గెట్ బ్యాక్ టు N8. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీకు N8 అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు వర్క్ ఫ్లోస్ ని క్రియేట్ చేయొచ్చు, ఏఐ ఏజెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ అట్ లాస్ట్ ఏదైతే ఈ N8 ఉందో ఈ N8 మనం సెల్ఫ్ హోస్ట్ చేసుకున్నాం లోకల్ లో కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక ఫామ్ ఫిల్ చేసినా ఆర్ ఏదైనా ఒక బయట డేటా లైక్ వెబ్ హుక్ ఆర్ HTTP రిక్వెస్ట్ ని మనం కనెక్ట్ చేయాలి అంటే అది మనం టెస్టింగ్ పర్పస్ కి కనెక్ట్ చేయొచ్చు. బట్ ఏదైతే మనం ప్రొడక్షన్ URLs ఉంటాయో అవి మనకు వర్క్ అవ్వవు. బికాజ్ ఏదైతే ఇది ఉందో మన లోకల్ మెషిన్ లో ఉంది. అండ్ వన్స్ ఇది లోకల్ మెషిన్ లోకి వచ్చేసింది అంటే ఏదైతే ఇంటర్నెట్ ఉందో ఆ ఇంటర్నెట్ కి అండ్ ఈ N8 కి సంబంధం ఉండదు. సో, N8 అనేది ఇంటర్నెట్ లో ఉంటే దాన్ని మనం క్లౌడ్ బేస్డ్ అని చెప్పొచ్చు. బట్ ఇది మన సెల్ఫ్ హోస్ట్ లో ఉంది కాబట్టి దీంట్లో మనం ఫార్మ్స్ గానీ ఇంకేమైనా సరే అవి టెస్టింగ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ లో దీన్ని మనం యాక్సెస్ చేయలేం. బట్ యాజ్ ఎ బిగినర్ గా మీకు ఏదైతే ఈ N8 ఉందో చాలా వరకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఏదైతే మీరు టెస్టింగ్ పర్పస్ ఆర్ లెర్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఏదైతే వే నేను చెప్పానో ఇది చాలా బెస్ట్. అండ్ దీంట్లోనే మీరు ఒక 1 or 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కావాలంటే హోస్టింగర్, రైల్వే ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ లో మీరు క్లౌడ్ హోస్టెడ్ వర్షన్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, మై సెకండ్
ఏదైతే మెథడ్ అని చెప్పానో సో అదే ఇట్ ఈస్ ఫ్రమ్ హోస్టింగర్ లో మనం N8N ని సెటప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టాబ్ లో ఇక్కడ మనం హోస్టింగర్ N8N అని చెప్పి క్లిక్ చేద్దాము. అండ్ దెన్ సెర్చ్ చేసినప్పుడు ఏదైతే మనకు ఫస్ట్ లో ఒక URL వస్తుందో దీనిపైన క్లిక్ చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని కిందకి స్క్రోల్ చేస్తే ఇదే మన N8N కి కావాల్సిన కేవీఎం అంటే ఒక వర్చువల్ మెషిన్. సో దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ అనేవి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఏదైతే బేసిక్ ప్లాన్ ఉందో ఈ బేసిక్ ప్లాన్ ని మనం పర్చేస్ చేసి చూద్దాము. అండ్ ఈ బేసిక్ ప్లాన్ లో మనకు ఒక CPU కోర్ అండ్ 4GB ర్యామ్ అనేది వస్తుంది. అండ్ 50GB మనకు డిస్క్ స్పేస్ ఆర్ మెమొరీ అనేది వస్తుంది. అండ్ దెన్ 1 TB బ్యాండ్ విత్. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే N8N ఉందో దీన్ని మనం లెట్స్ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇది 24 months కి మీకు చాలా సేవ్ అవుతుంది. బట్ ప్రెసెంట్ నేను ఒక 1 month కే తీసుకుంటాను. సో లెట్స్ క్లిక్ ఆన్ 1 month. అండ్ దెన్ మీరు చూస్తే ఇక్కడ 600 per month అని చెప్పి వస్తుంది. వేర్ యాజ్ నేను 1 month కాకుండా దీన్ని 12 months ఆర్ 24 months కి కన్నా నేను పర్చేస్ చేయగలిగితే ఇది మనకు హాఫ్ ఆఫ్ ద రేట్ కి వస్తుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ 600 అని ఉంది కదా, మీరు ఇక్కడ 12 months అని చెప్పి క్లిక్ చేసినప్పుడు అది 500 per month అవుతుంది. అండ్ ఒకవేళ మీరు 24 months కి ఒకేసారి కొనేయాలి అనుకుంటే ఇక్కడ 24 months అండ్ దెన్ ఇక్కడ మీకు 399K per month మీకు కాస్ట్ అనేది పడుతుంది, విచ్ ఈస్ వెరీ రీజనబుల్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే సో నాకు ఆల్రెడీ ఈ అకౌంట్ ఉంది కాబట్టి ఐ విల్ ప్రొసీడ్ విత్ ద 1 month ప్లాన్. సో ఈ 1 month క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే N8N ఉందో దీనిపైన క్లిక్ చేసేసుకోండి. అండ్ దెన్ లెట్స్ క్లిక్ ఆన్ కంటిన్యూ. అండ్ ఇక్కడ మీకు మీ బిల్లింగ్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో మీ బిల్లింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసుకొని నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీకు కార్డ్తోనే కాదు యూ కెన్ ఆల్సో డూ ఇట్ యూపీఐ. సో ఇదే ఒక అడ్వాంటేజ్ హోస్టింగర్తో. సో హోస్టింగర్ ఏంటి అంటే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు అలో చేస్తుంది. సో మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే యూస్ చేసి కూడా ఈ హోస్టింగర్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని మనం పర్చేస్ చేయొచ్చు. సో ప్రెసెంట్ నేను యూపీఐ ద్వారా ఇది ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ అనేది ఐ విల్ డూ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే వన్స్ మీరు ఇక్కడ సబ్మిట్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీ ఫోన్ నంబర్ అండ్ మీ యూపీఐ ఐడి ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఇచ్చి కంటిన్యూ కొట్టిన వెంటనే మీకు ఏదైతే ఫోన్ ఆర్ యూపీఐ ఐడి మీరు ప్రొవైడ్ చేశారో ఆ ప్రొవైడ్ చేసిన యూపీఐ ఐడి ఫోన్పే దేనికైతే లింక్ అయి ఉందో అక్కడ మీకు మెసేజ్ అనేది వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి మీరు ఆ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఇదేంటి అంటే ఇక్కడ మనకు టోటల్ పేమెంట్ 706 ఉంది, బట్ అక్కడ 1600 ఆటోపే అని చెప్పి అడుగుతుంది. సో అలాంటప్పుడు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ప్యానిక్ అయ్యి 1600 ఎందుకు కట్ అవుతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు. బట్ వాళ్ళు 1600 ఆటోపే అనేది సెట్ చేసి ఓన్లీ ఏదైతే ఇక్కడ అమౌంట్ స్పెసిఫై చేస్తారో దీన్నే వాళ్ళు కట్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది మన బ్యాంక్లో అసలు కట్ అవ్వదు. సో మీకు 1600 అనేది అక్కడ ఆటోపే సెట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో అదేమి ప్రాబ్లం ఉండదు, సో మీరు చేయొచ్చు. అండ్ వన్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు రిస్క్ అనిపిస్తే మీరు ఆ ఆటోపేని డిలీట్ చేసేసుకోండి. అండ్ మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది హోస్టింగర్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ ఆల్రెడీ నేను N8N ని పర్చేస్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు మేనేజ్ యాప్ అని ఉంది. మీకు అక్కడ ఓపెన్ యాప్ అని చెప్పి ఉంటుంది. సో మీరు ఫస్ట్ యూజర్స్ అండ్ ఇప్పుడే పేమెంట్ చేసి ఉంటే సో ఆ పేమెంట్ అనేది చేసిన తర్వాత వన్స్ మీరు ఇక్కడ N8N మీద క్లిక్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నేనైతే render.comలో మీకు నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ అనేది అడుగుతుందో సో అలానే మీరు N8N ని సెటప్ చేసుకునే ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు సెటప్ చేసేసుకొని అదేదైతే పాస్వర్డ్తో యాక్టివేషన్ కీ ఉంటుందో ఆ కీ అనేది ఎంటర్ చేసేసుకుంటే దట్స్ ఇట్, యు ఆర్ గుడ్ టు గో. అండ్ దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైతే మనం డేటా ఇస్తామో ఆ డేటా అనేది ఎఫిషియెంట్గా తీసుకుంటుంది. అండ్ ది డిలే ఏదైతే ఉందో ఆ డిలే అనేది చాలా తక్కువ, బికాజ్ మనం ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాం N8N హోస్ట్ చేయడానికి. అండ్ దెన్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఒక స్టార్ట్అప్ ఆర్ ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు యాక్చువల్గా కొంతమంది క్లయింట్స్కి ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ అకౌంట్లో సెటప్ చేసి ఇవ్వాలి. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకవేళ మీ దగ్గర సెల్ఫ్ హోస్టెడ్ వర్షన్ ఉంటే మీరు దాంట్లో జస్ట్ టెస్టింగ్ పర్పస్ ఒక్కటే చేయొచ్చు, బట్ ఆ ప్రాజెక్ట్ మీరు డిప్లాయ్ చేయలేరు. బట్ హియర్ దీన్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఎగ్జిక్యూషన్స్ ఉంటాయో అవి కూడా అన్లిమిటెడ్ ఎగ్జిక్యూషన్స్ వస్తాయి. సో ఐ థింక్ హోస్టింగర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవరైనా హోస్టింగర్ లో ప్లాన్ అనేది పర్చేస్ చేయాలి అంటే యూ కెన్ జస్ట్ యూజ్ మై రెఫరల్ లింక్. సో నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఎవరైతే హోస్టింగర్ లో ప్లాన్ కొనాలి అనుకుంటున్నారో సో మీరు నా రెఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి చేయండి. సో అది నాకు ఒక సపోర్ట్ లాగా కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో అసలు N8N ని మనం ఫ్రీగా ఎలా హోస్ట్ చేసుకోవాలి అండ్ క్లౌడ్ హోస్టెడ్ ఎలా చేయాలి అండ్ ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటాయి. సో ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో
నేనేదైతే సిరీస్ చెప్పానో ఆ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంటది. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను ఏదైతే క్రెడెన్షియల్స్ కావాలో N8Nలో ఫర్ సపోజ్ చాలామంది నన్ను అడిగేదేంటి అంటే ఏదైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో ఏఐ ఏజెంట్‌కి మనం ఏపీఐస్ ప్రొవైడ్ జేయాలి. సో, అవి ఎక్కడి నుంచొస్తాయి? అవి మనం ఎలా సెటప్ జేసుకోవాలి? అనేది చాలా పెద్ద క్వెషన్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఓపెన్ ఏఐ, జెమినీ అండ్ గూగుల్ షీట్స్, గూగుల్ డ్రైవ్, మెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వాటిలికి నేను క్రెడెన్షియల్స్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి అని జెప్పి మీకు గైడ్ జేస్తాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తయితే ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోసే మీకు ఇంకా కావాలి N8N మీద అంటే మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ ఏదైతే కంటెంట్ రాబోతుందో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో, దాన్ని అస్సలు మిస్ అవ్వకండి. సో, ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.